ఇంతవరకు ఎవ్వరు చెప్పని 5 థింగ్స్. 5 థింగ్స్ అనేదానికంటే కూడా 5 సీక్రెట్స్ అనొచ్చు హ్యుండై వెన్యూకి సంబంధించి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఆ వెహికల్ పైన ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫర్ మోర్ వీడియోస్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి ఇది వెన్యూకి సంబంధించి ప్లాట్ఫామ్ అనమాట. ప్లాట్ఫామ్ ఏంటంటే సేమ్ ఇప్పుడున్న ప్లాట్ఫామ్ ఆ వెన్యూకి సంబంధించి K2, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వెన్యూ వచ్చేసి K1 ప్లాట్ఫామ్ పైన. ఇదే ప్లాట్ఫామ్ పైన మనకి కియా సిరోస్ కూడా వస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్ని K1 ప్లాట్ఫామ్ని ఇంకొంచెం రీఇన్ఫోర్స్డ్ చేసినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. వేదస్ పాత వెన్యూ K2 ప్లాట్ఫామ్, ఇదే ప్లాట్ఫామ్ పైన కియాలో మీరు సోనెట్ కూడా చూడొచ్చు. కాకపోతే K1 ప్లాట్ఫామ్ని మెయిన్గా ఫోకస్ చేయడానికి, రీఇన్ఫోర్స్ చేయడానికి మీరు చూసినట్టయితే ఇది ఎక్కువగా మనకి ఎలక్ట్రానిక్స్ పరంగా అట్లా ఆ ఫీచర్స్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. లైక్ మల్టిపుల్ స్క్రీన్స్ యూజ్ చేయడమే కానీ, లేకపోతే లెవెల్ 2 అడాసే కానీ, ఇవన్నీ కూడా K2 ప్లాట్ఫామ్ అయితే సపోర్ట్ చేయడం అనమాట. అందుకే మీకు చూసినట్టయితే సిమిలర్గా మనకి ఎక్స్ట్రాదే కావచ్చు, లేకపోతే సిరోసే కావచ్చు, ఈవెన్ నియోస్ అట్లా మీకు రిజంబుల్గా ఈ కొత్త వెన్యూని అయితే మీరు చూడొచ్చు. సో ఇది ప్లాట్ఫామ్కి సంబంధించి. సో అంతకు ముందున్న వెన్యూ వచ్చేసి K2 ప్లాట్ఫామ్. సో ఇది ఫస్ట్ సీక్రెట్. అండ్ సెకండ్ సీక్రెట్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ హ్యుండై వెన్యూ, అంటే హ్యుండైలో మనకి ఫస్ట్ వెహికల్ మేడ్ ఇన్ ఇండియా సేఫెస్ట్ కార్గా ఉండబోతుంది. సో ఎందుకు అంటే సేమ్ ఇదే ప్లాట్ఫామ్ పైన మనకి కియా సిరోస్ అయితే చూడొచ్చు. సిరోస్ ఆల్రెడీ మీకు తెలిసిందే 5 స్టార్ స్కోర్ చేసింది ఏదైతే భారత్ ఎన్క్యాప్లో. కాకపోతే గ్లోబల్ ఎన్క్యాప్ అంటే గ్లోబల్ ఎన్క్యాప్కి భారత్ ఎన్క్యాప్కి కూడా చాలా తేడా ఉంటుంది. కొంతమంది అది నమ్ముతారు, కొంతమంది ఇది నమ్ముతారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు భారత్ ఎన్క్యాప్ మన దేశీది, ఇది కాదు మళ్ళీ మనకి గ్లోబల్ ఎన్క్యాప్ మనకి కొంచెం బయటది, దాన్ని అంటే మనకి నేనైతే ఏం చేయలేను. కాకపోతే సేఫెస్ట్ పరంగా సిరోస్ అయితే బాగా ఉంది. ఎందుకంటే మనకి బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వెయిట్ పరంగా చూడొచ్చు మీకు, ఈవెన్ కంపారిజన్గా కానీ ఆ వెయిట్ పరంగా కాకుండా మనకి డోస్ పైన, లేకపోతే ఇంటీరియర్స్లో మీరు చూడొచ్చు, లేకపోతే ఫిట్ అండ్ ఫినిష్ అదంతా కూడా మనకి ఒక సేఫ్ కార్ అయితే మనకి పర్సనల్గా ఫీల్ అవుతుంది. కాకపోతే ఆ గ్లోబల్ ఎన్క్యాప్లో మనం టెస్ట్ చేయొచ్చు కదా అంటే నిజమే మీరు అన్నది పాయింట్ కరెక్టే. కాకపోతే గ్లోబల్ ఎన్క్యాప్ ఏమంటుందంటే ఆల్రెడీ భారత్ ఎన్క్యాప్లో టెస్ట్ చేసిన వెహికల్ని ఏది కూడా మేము గ్లోబల్ ఎన్క్యాప్లో పిక్ చేయము అని. ఒకవేళ దీనికి స్పాన్సర్ చేసి మరి గ్లోబల్ ఎన్క్యాప్కి పంపిస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు గ్లోబల్ ఎన్క్యాప్లో టెస్ట్ చేయదు. ఆల్రెడీ మనకి భారత్ ఎన్క్యాప్లో అయింది కాబట్టి మేబీ వీళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయడానికి, అంటే భారత్ ఎన్క్యాప్ గ్లోబల్ ఎన్క్యాప్ ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయడానికి, అంటే ఇద్దరు లవర్స్ని కూడా సాటిస్ఫై చేయడానికి మేబీ హ్యుండై వాళ్ళు పంపొచ్చు, కానీ అది ఇంకా వాళ్ళకే అనమాట. ఎందుకంటే హ్యుండై వాళ్ళు పంపొచ్చు, లేకపోతే లేదు. కాకపోతే భారత్ ఎన్క్యాప్లో మాత్రం మ్యాక్సిమం స్కోర్ చేసి, ఇంకోటి భారత్ ఎన్క్యాప్లోనే స్కోర్ చేసింది కాబట్టి మనకు ఖచ్చితంగా గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా స్కోర్ చేయడానికి చాలా పాసిబిలిటీ అయితే ఉంది. సో ఇది సెకండ్ సీక్రెట్. అండ్ థర్డ్ సీక్రెట్ అయితే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్పేస్ మేనేజ్మెంట్. ఇంతకుముందు ఉన్న వెన్యూ చాలా ఇష్యూస్ ఉండే అనమాట, స్పేస్ సరిగా లేదు, లేకపోతే అంటే గెట్ ఇన్ కానీ గెట్ అవుట్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుందని. కానీ ఇప్పుడు విడ్త్ 30 mm ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. కానీ ఇది పెద్ద మార్కైతే చేయదు 30 mm, కానీ కాకపోతే వీళ్ళు ఓవరాల్గా డిజైన్, లేకపోతే ఆ స్పేస్ మేనేజ్మెంట్ చూడండి, ఆ ప్యాకేజింగ్ అనేది అందులో మనకి చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కూర్చున్నప్పుడు తెలుస్తుంది. ఈవెన్ కియా సిరోస్లో కూడా ఒక బెటర్ ప్యాకేజింగ్ అయితే వచ్చింది. కాకపోతే అది కూడా 4 adultsకి బాగా సూట్ అవుతుంది. రియర్లో మిడిల్ పర్సన్ ఏదైతే కిడ్ ఉంటాడో వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. అంటే ఇది కూడా మనకి వెన్యూ సేమ్ అట్లానే ఉండబోతుంది. 4 adults కంఫర్టబుల్ రైడ్ చేయొచ్చు, ఈవెన్ మనకి మిడిల్లో కిడ్ ఒకవేళ కూర్చున్నట్టయితే. సో ఇంకొకటి హైట్ ఒక 48 mm మంచిగా పెంచినట్టే మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది డైమెన్షన్స్ పరంగా. ఈవెన్ మనకి వీల్ బేస్ సిరోస్ కంటే ఒక 30 mm తక్కువనే ఉంది. కాకపోతే ఓవరాల్గా ప్యాకేజింగ్ మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. లైక్ మనకి లెగ్ రూమ్లో మనకి అది వచ్చిందా ప్లస్ పాయింట్, లేకపోతే నీ రూమా, లేకపోతే వీళ్ళు బూట్లో కాంప్రమైజ్ చేసినదని మళ్ళీ మనకి ఆ ప్యాకేజింగ్ అనేది కూర్చుంటే ఇక్కడ కూడా తెలుస్తుంది. ఈవెన్ మీరు మారుతిలో బ్రీజా కూడా చాలా వెల్ బ్యాలెన్స్గానే చెప్పొచ్చు. వాళ్ళకి వీల్ బేస్ అనేది బ్రీజా వచ్చేసి 2500 mm, కాకపోతే మనకి అక్కడ గుడ్ ప్యాకేజింగ్ వల్ల మనకు ఒక బెటర్ స్పేస్ ఆప్షన్ అయితే అక్కడ మీకు చూడొచ్చు అనమాట. అండ్ ఫోర్త్ మనకి సీక్రెట్ చూసుకున్నట్టయితే వెన్యూలో ఈవీని కూడా కంపెనీ అయితే డెవలప్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు కాకపోయినా అంటే 4th ఏదైతే లాంచ్ ఉందో అప్పుడు కాకపోయినా కమింగ్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీరు ఆ వెన్యూలో ఈవీ అయితే చూడవచ్చు. ఈవెన్ కియా సిరోస్లో కూడా మీకు ఈవీ అయితే చూడొచ్చు. సో సేమ్ ప్లాట్ఫామ్ పైన కాబట్టి రెండిట్లో కూడా ఈవీ మనం
చాలా తొందరలోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి 4థ్‌కి నవంబర్ ఏమేమైతే మనకొస్తుందో 1.2 లీటర్ మనకి న్యాచురల్ యాస్పిరేటెడ్ వస్తుంది. అండ్ 1 లీటర్ మనకి టర్బో వస్తుంది. మాన్యువల్‌తో పాటు మనకి డీసీటీ ఆప్షన్ ఇందులో వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 1.5 లీటర్ డీజిల్ వస్తుంది. అందులో మనకి మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు మనకి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా వస్తుంది. ఇంకా డీటెయిల్డ్ వీడియో చూడాలంటే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసి ఉన్నాను. ఒక్కసారి చెక్ చేసుకున్నట్టయితే మీకు వేరియంట్స్ కావచ్చు, కంప్లీట్‌గా డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అందులో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉన్నాను. అండ్ ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి 5థ్ సీక్రెట్ మనం చూసుకున్నట్టయితే సీఎన్జీ ఆప్షన్ అయితే మనకి వెన్యూలో కొత్త దాంట్లో చూడలేము. ఈవెన్ పాత వెన్యూలో కూడా లేదు. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే హ్యుండై తరఫు నుంచి ప్రీమియం వెహికల్స్ లైక్ క్రెటానే కానీ లేకపోతే ఇట్లా సీఎన్జీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏదైతే మరి కొంచెం లో బడ్జెట్ వెహికల్స్లో మనం సీఎన్జీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే వెన్యూలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో కూడా లేదు. సో ఇందులో కూడా ఉండదు. బట్ చాలా మంది అంటున్నది ఏంటంటే 1.2 ఏదైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ ఉందో అది సిటీ డ్రైవ్స్ కోసం చాలా మంది యూజ్ చేస్తారు కాబట్టి అందులో ఇస్తే ఇవ్వచ్చు అనమాట. మాక్సిమం ఇస్తే బాగుంటుందని చాలా మంది ఒపీనియన్. యాజ్ ఆఫ్ నౌ కంపెనీ అయితే ఏమీ క్లెయిమ్ చేయలేదు. ఈవెన్ మనకి సిఎన్జీ అయితే రాదు. కమింగ్ ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది ఎక్స్పెక్టేషన్. అండ్ డిజైన్ పరంగా వచ్చినట్టయితే కొంతమందికి నచ్చుతుంది, అంటే 50-50 అనమాట. కొంతమందికి నచ్చట్లేదు. కానీ కియా సిరీస్లో కంప్లీట్గా కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు. మెయిన్గా డిజైన్ పరంగా ఓవరాల్ ఒక గుడ్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ డిజైన్ పరంగా చాలా మంది వెనకాలకైతే అవుతున్నారు తీసుకోవడానికి. కాకపోతే వెన్యూ కేసులో అట్లా లేదు. డిజైన్ పరంగా కొంతమందికి నచ్చుతుందంటే అది గుడ్ అనే చెప్పొచ్చు. కాకపోతే కియా సిరోస్లో ఆ సీన్ అయితే లేదనమాట. సో ఇంటీరియర్స్ నో డౌట్ చాలా ఉంటుంది ఇందులో వెన్యూలో. ఎందుకంటే కియా సిరోస్లో మెయిన్గా చాలా మంది ఫిదా అయ్యేది ఇంటీరియర్స్కి సంబంధించి. కాకపోతే ఎక్స్టీరియర్స్ లుక్సే కొంతమందికి నచ్చక కొంచెం మంది డౌన్గా ఉందన్నమాట దాని యొక్క సేల్స్ అనేవి. కాకపోతే వెన్యూలో అట్లా లేదు. ఎక్స్టీరియర్ పరంగా చాలా మందికి మెజారిటీ నచ్చుతుంది, కొంతమందికి మాత్రమే నచ్చట్లేదు. ఈవెన్ ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా ఒక నోటబుల్ మనకి ఒక ప్రెజెన్స్ అయితే ఈ హ్యుండై వెన్యూ అయితే ఇస్తుంది. సో ఇది 5 హిడెన్ సీక్రెట్స్ లేదా థింగ్స్ అని చెప్పొచ్చు హ్యుండై వెన్యూకి సంబంధించి 2025 అఫీషియల్గా నేనైతే మీకు ఇచ్చినాను. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏం నచ్చింది హ్యుండై వెన్యూలో? డిజైన్ నచ్చిందా, లేకపోతే ఆ ప్రీమియం ఫీల్ నచ్చిందా, లేకపోతే ఇంటీరియర్స్ పరంగా నచ్చిందా? ఏం నచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ లెట్ మీ నో అనమాట. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఈ ఇయర్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కనుక వెహికల్ ప్లాన్ చేస్తున్నట్టయితే హ్యుండై వెన్యూకి వెళ్తుందా, లేకపోతే నెక్సాన్ వైపు చూస్తుందా, ఈవెన్ పంచ్ కూడా కన్సిడర్ చేస్తుందా, లేకపోతే XUV 3XO కనుక వెళ్తుందా, లేకపోతే బ్రీజాకి వెళ్తుందా, ఎందుకు వెళ్తుందో కూడా మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ నాకు ఇంకా ఈజీ అవుతుంది ఏ వెహికల్ పైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫో కానీ లేకపోతే ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ నాకు తీసుకురావడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి, రీసెంట్గా వీడియోస్ అయితే చాలా వరకు పెట్టి ఉన్నాను ప్రైజెస్కి సంబంధించి ఆఫ్టర్ GST. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఈ ఇయర్ ఎండ్ వరకు ప్లాన్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్స్ అనేవి మీరు బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. ఒక బెటర్ వెహికల్ ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో హ్యుండై వెన్యూకి సంబంధించి 5 హిడెన్ సీక్రెట్స్. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.